అమ్మో, వీళ్ళేంటి ఇల్లు కాల్ చేస్తున్నారా ఏంటి కొంపదీసి? మా అత్తయ్యకేంటి ఏమైంది? పక్కింటోళ్ళ ఇంట్లోకి అలా తొంగి చూస్తుంది. ఆ మనిషి వచ్చి ముంగటించినా కూడా చూడదేంటి? అంతగానం ఏమైంది అబ్బాయి మీకు? పిలుద్దాం. అత్తయ్య, ఏమొచ్చిందే మీకు పలకదు? అబ్బా, నీ దుంపదేగా అలా కొట్టావేంటి మెంటల్లానా? నేను కాదు, అసలు మీకేమైంది? పక్కింటోళ్ళ ఇంట్లోకి అట్లా తొంగి చూస్తున్నారు. ఏ పో, నా బాధ నాకుంటే నీది నీకుంటది. పో పని చూసుకోపో. మళ్ళీ అట్లా చూస్తుంది ఏంది? ఏమొచ్చింది మీకు అసలు? అత్తయ్య, మీరు అంతగానం టెన్షన్ పడుతూ ఉంటే ఫ్యూచర్ లో బీపీ టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. ఏమైందో చెప్పండి. పక్కింటోళ్ళు ఇండ్లు కాల్ చేస్తున్నారే, అదే చూస్తున్నాను. చేస్తే చేయని, మీకేంటి బాధ? మీరేమైనా అప్పున్నారా వాళ్ళకి? కొన్ని వాళ్ళేమైనా మీకు డబ్బులు ఇవ్వాలా? అబ్బా అదేం కాదు, నువ్వు వెళ్ళవే. ఓ దొంగ, నాకు అర్థమైందిలే అన్నీ. ఏమర్థమైంది నీకు? చిలిపి, అన్ని నా నోటి నుంచే చెప్పించాలని. పక్కింటోళ్ళు ఇల్లు కాల్ చేసే టెన్షన్ కంటే నీ మాటల టెన్షన్ ఎక్కువైపోయింది. అసలు ఏంది, ఏమర్థమైంది నీకు? చెప్పు ముందు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే పక్కింటి అంకులు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారేనే కదా మీకు టెన్షన్ అంతా. ఓసే ఓసే ఓసే, అది నోరా ఇంకేమన్నా? ఏ మాటలు మాట్లాడుతున్నావే? నీకన్నా కొంచెం అర్థమవుతుందా? మరి పక్కింటి వాళ్ళ ఇంట్లో తొంగి చూస్తుంటే ఎవడన్నా అదే అనుకుంటారు మరి. అబ్బా అదేం లేదే, మొన్న పక్కింటి పంకజం మన ఇంటికి వచ్చింది. ఏదైనా కర్రీ కావాలి అంటే సరేలే అని చెప్పేసి ఒక డబ్బాలో పెట్టి ఇచ్చాను. ఇప్పుడు అదేమో ఇల్లు కాల్ చేస్తుంది. ఎక్కడ నా డబ్బా తీసుకెళ్లిపోతుందో అని టెన్షన్ పడుతున్నానే. చిచ్చి, మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. తొక్క డబ్బా కోసం ఇంత టెన్షనా? మీకు తోడు ఏమైందో తెలుసుకుందామని నా ఆరాటం. కర్మరా దేవుడా. తొక్కలో డబ్బానా? నీ డబ్బా అయితే తెలుస్తుందమ్మా. నా డబ్బా కాబట్టి నాకుంటది టెన్షన్. తొక్కలో నీ వెటకారం ఒకటి. ఏ వదిలేండి అత్తయ్య, తొక్కల డబ్బా కోసం ఇజ్జత్ తీసుకోకండి గలీజ్గా. ఏ పోవే, నేను అడుగుతా. నువ్వు కావాలంటే లోపలికి పో. పంకజం, పంకజం. వదినా, ఏమైంది పిలిచావు? ఏం లేదు పంకజం, సామాన్లన్నీ బయట ఉన్నాయేంటి? ఇల్లు ఖాళీ చేస్తున్నారా? అవును వదిన, మా వారికి ట్రాన్స్ఫర్ అయింది, అందుకే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. అవునా, సరే సరే. అవును పంకజం, ఏమైనా మర్చిపోయావా ఏంటి? గుర్తు చేసుకో ఒకసారి. అత్తయ్య వద్దత్తయ్య, చాలా చండాలంగా ఉంటది. నేను ఆపవే. వదినా, నేనేం మర్చిపోలేదు వదినా. అవునా, సరే సరే. అన్ని పెట్టుకున్నావా మరి? చీపుర్లు డబ్బాలు అన్ని పెట్టుకున్నావా? అరే, డబ్బా అంటే గుర్తొచ్చింది వదిన, మొన్న నువ్వు డబ్బా ఇచ్చావు కదా, ఆగిస్తాను. అరే ఏముందులే పంకజం, మా డబ్బాతో ఉండనీలే. పిచ్చా మీకేమన్నా మంచి ఛాన్సెస్ పొడగొట్టుకుంటారు. నీకేం తెలియదు, అలానే అనాలే. నేనంటే డబ్బా కోసమే పిలిచాను అని అనుకుంటది. మీ కర్మ, ఏమైనా చేసుకోండి. ఆగు వదిన, తీసుకొస్తాను. ఉండనీలే పంకజం, నీ దగ్గరనే కదా ఉన్నది, ఉండనీలే. నీ దగ్గర ఉంటే ఒకటా, నా దగ్గర ఉంటే ఒకటా? అలా అంటావా? సరేలే, నీ గుర్తుకు ఉంచేసుకుంటాలే వదినా. Emotional damage. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఎవరికైనా డబ్బా ఇచ్చి ఇలానే టెన్షన్ పడతారా? అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.